బాలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కి కోపం వచ్చింది. ఇలాంటి కోపం కాదు. తనతో పాటు తన సినిమాలపై నెగిటివ్ ప్రచారం చేసే హేటర్స్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఎవరెన్ని కుట్రలు చేసినా తన సినిమాల్ని అడ్డుకోలేరని ట్రోలర్స్ కి ఛాలెంజ్ విసిరారు ధనుష్. ఇందుకీ పనిగట్టుకుని ధనుష్ సినిమాలపై అంత కోపం ఉన్నదెవరికో అన్న చర్చ జరుగుతోంది. తమిళ స్టార్ హీరో ధనుష్ కి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలుసు. సినిమాకి ఒక్కో మెట్టెక్కుతూ ఇంటర్నేషనల్ స్టార్ స్టేటస్ ని సొంతం చేసుకున్నారు ధనుష్. అయితే తన సినిమాల విడుదల సమయంలో కొందరు నెగిటివిటీ స్ప్రెడ్ చేసేందుకు ట్రై చేస్తుంటారని చెన్నైలో జరిగిన కుబేరా ఆడియో లాంచ్ ఈవెంట్ లో హేటర్స్ ని ఉద్దేశిస్తూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ధనుష్. పాన్ ఇండియా మూవీగా వస్తున్న కుబేరా మూవీ తమిళ ఆడియో లాంచ్ ఈవెంట్ చెన్నైలో గ్రాండ్ గా జరిగింది. తానెప్పుడు బెస్ట్ ఇవ్వడానికే ట్రై చేస్తానని స్పీచ్ స్టార్ట్ చేసిన ధనుష్ తనపై, తన నుంచి రాబోయే సినిమాలపై కొందరు చేస్తున్న నెగిటివిటీపై ఫైర్ అయ్యారు. నాపై, నా సినిమాలపై ఎంత నెగిటివ్ ప్రచారం చేస్తారో చేసుకోండి. నా సినిమాల విడుదలకు ముందు నెలకు 2 సార్లు ఏదో ఒక విషయంలో కుట్రలు చేసేందుకు హేటర్స్ ట్రై చేస్తుంటారని చెప్పారు. అలాంటివి ఎన్ని చేసినా తనని, తన సినిమాల్ని అడ్డుకోలేరని, తన కండగా 23 సంవత్సరాల నుంచి అభిమానులున్నారని పవర్ఫుల్ స్పీచ్ ఇచ్చారు ధనుష్. డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన కుబేరా మూవీ జూన్ 20న ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న లీడ్ రోల్స్ లో నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లింది కుబేరా సినిమా ట్రైలర్. బాలీవుడ్ నటుడు జిమ్ సబ్ కీ రోల్ లో నటిస్తున్న ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ హైలైట్ కానుంది. లేటెస్ట్ గా ఈ మూవీకి సంబంధించిన తెలుగు సెకండ్ లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేశారు. మరి ధనుష్ ఇచ్చిన పవర్ఫుల్ స్పీచ్ తో ట్రోలర్స్ అండ్ హేటర్స్ తమ యాక్టివిటీస్ మానుకుంటారో లేదో వెయిట్ అండ్ సీ.